ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధి టీటీఆర్ నగర్లో రంజాన్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ హాజరయ్యారు. ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. పవిత్ర రంజాన్ నెల విశిష్టతను పలువురు వివరించారు. ఎమ్మెల్యే మరియు ఎమ్మెల్సీలను ముస్లిం సోదరులు ఘనంగా సన్మానించారు. ముస్లింల మత గ్రంథమైన పవిత్ర ఖురాన్ను అందజేశారు. అనంతరం ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో చెల్లి అశోక్, గుత్తుల సాయి, కాకలపూడి రాజేష్, గొలకోటి దొరబాబు, తాడి నరసింహారావు, అడబాల సతీష్, పొద్దోక్ బాలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ముస్లిం సోదరులు తదితరులు పాల్గొన్నారు. మన రంజాన్ తోప కూడా ఇవ్వటం, అనేక కార్యక్రమాలు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేయటం, ఈరోజు కూడా మన ఎన్డీఏ ప్రభుత్వంలో మన ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు కూడా ఈ రాష్ట్రాల్లో ఉన్న అన్ని రకాల జాతుల్ని కూడా ముందుకు తీసుకెళ్ళడానికి వారికి రావాల్సిన ప్రాధాన్యత ఇచ్చుకుంటూ మన రాష్ట్రం ముందుకు నడిపిస్తున్నారు. అదేవిధంగా మొన్నే మన మైనార్టీ మినిస్టర్ గారిని ఫరూక్ గారిని కూడా కలిసి మన నియోజకవర్గంలో సమస్యలన్నీ మన పెద్దలందరూ కూడా ఏదైతే మసీదుల రిపేర్లు కానీ, కబడ్డిస్తాన్ రిపేర్లు కానీ అనేక రకాలుగా మనకి ఆగిపోయి ఉన్నాయి, అన్నీ కూడా పూర్తి చేయాలని చెప్పి నేను రెండోసారి మన అసెంబ్లీలో కూర్చుని మా నియోజకవర్గంలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తప్పకుండా సాల్వ్ చేయాలని చెప్పాం. మరి బడ్జెట్లో కూడా అమౌంట్ పెట్టారు. నెక్స్ట్ ఏప్రిల్ నుంచి బడ్జెట్ కూడా రిలీజ్ అవుతుంది కాబట్టి మన నియోజకవర్గంలో మీ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయడానికి అహర్నిశలు కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఒకరోజు ఉపవాసానికి బదులుగా 1.5 కేజీ ఆహారం పెట్టమన్నారు. పండగ వస్తుంది రేపు అనగా ఈ రోజు రాత్రి ఏం చేయమన్నారు? నీ ఇంట్లో ఎంతమంది ఉన్నారో ప్రతి ఒక్కరి పేరు మీద 2600 కేజీలు బియ్యం కానీ, బార్లీ కానీ, గోధుమలు కానీ పేదవారికి ఇవ్వమని చెప్పారు. ఉపవాసం పెట్టకపోయినా పేదవాడికి వాడి మంచి కోసం ఆలోచించమన్నారు. భూమిపై ఉన్న వారిపై మీరు కరుణించండి, ఆకాశాలపై ఉన్నవాడు మీపై కరుణిస్తాడు. ఈరోజు మనకు తెలియదు, ముహమ్మద్ ప్రవక్త గురించి రకరకాల మాటలు మాట్లాడేవారు మన దేశంలో కూడా ఉన్నారు. లేదు ప్రియులారా, ముహమ్మద్ ప్రవక్త ఎంత గొప్పవారంటే నేటి 21వ శతాబ్దంలో అమెరికాకు చెందిన శాస్త్రవేత్త మైకేల్ హెచ్ హార్ట్, ఆయన పేరు మైకేల్ హెచ్ హార్ట్, ఒక పుస్తకం రాస్తాడు 21st సెంచరీలో. ఆ పుస్తకం హెడ్డింగ్ ఏంటి? ది 100. దాని క్యాప్షన్, ఏ ర్యాంకింగ్ ఆఫ్ మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్ ఇన్ ది హిస్టరీ.